జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మార్చి మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను మనం చూడొచ్చు. తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిలు అధికమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా సామాజికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. భగవంతుడు కాలం కొన్ని చక్కనైనటువంటి అవకాశాలు ఇచ్చే ముందు పరీక్ష పెట్టినట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్న వ్యాపారాల్లో సానుకూలవంతమైన పరిస్థితులు రాకపోవటం, ఏవైనా అడ్డంకులు అవాంతరాలు ఎదురుపడటం, తత్కారణంగా మీ పెరుగుదలకి వృద్ధికి అవి అవాంతరాలుగా మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాట్లాడవచ్చు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల కారణంగా ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల కోసమే భగవంతుని మీరు ప్రార్థించండి. ఎందుకంటే గ్రహగతులు ప్రతికూలంగా ఉన్న సందర్భంలో మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం కాకపోగా కొత్త ఇబ్బందులకి శ్రీకారం చుడుతున్నట్టుగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన పెద్దలు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్లతో అనవసరమైనటువంటి విరోధాలు వస్తుంటాయి. జీవితంలో వచ్చినటువంటి ప్రతి కష్టం కూడా ఒక గుణపాఠంగా మనం తెలుసుకుంటాం. దాని నుంచి ఏదో ఒకటి తెలుసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉండాలి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, కార్యాలయంలో ఉన్నటువంటి రాజకీయాల వల్ల మీరు అనుకున్నటువంటి పనిని సాధించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్లో కూడా చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. మాసాంతరం వచ్చేవరకు ఈ మానసికమైనటువంటి ఒత్తిడిలు, గ్రహ సంబంధమైనటువంటి తీక్షణమైన ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతం అవటం వల్ల ఆర్థికంగా ధనం చేకూరుతుంది. మీకు సమీప ప్రాంగణంలోని విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన వాళ్ళ తులసి మరణి కనుక ఆ శ్రీమన్నారాయణుడి యొక్క రూపానికి అందజేసిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన అనుకూలవంతమైన ప్రయోజనాలు కలుగుతాయి.